ఉన్నత విద్యా సంస్థలు నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తూ యూజీసీ కొత్త విధానం 2 దశల్లో వర్సిటీలు కాలేజీల నాణ్యత మదింపు ఎన్ఈపీ అమలు చేస్తున్న విద్యా సంస్థలకు ప్రాధాన్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సబ్జెక్ట్ టీచర్ల బోధన ఉండాల్సిందే విద్యాశాఖ డైరెక్టర్ని డిమాండ్ చేసిన ఉపాధ్యాయ సంఘాలు. విద్యారంగంలో గత ప్రభుత్వం అమలు చేసిన సబ్జెక్ట్ టీచర్ బోధన కొనసాగించాలి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసి గ్రామీణ పేద విద్యార్థులకు మండల కేంద్రంలో ఇంటర్ విద్య అందిస్తున్న హై స్కూల్ ప్లస్లు కూడా ఉండాలని విజ్ఞప్తి చేసే ప్రతి శుక్రవారం వడ్డేశ్వరంలోని విద్యాభవన్లో నిర్వహిస్తున్నటువంటి చర్చలకు ఈసారి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆహ్వానించారు. కేవలం 9 గుర్తింపు సంఘాల నేతలతోనే అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హై స్కూల్ ప్లస్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ స్కూళ్లలో పనిచేస్తున్న సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారని సంఘాల నేతలు ప్రశ్నించడంతో అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడం గమనార్హం. అలాగే 3-5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలు విలీనం చేస్తూ మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్లను పంచాయతీలో కొత్తగా ఏర్పాటు చేసే మోడల్ ప్రైమరీ స్కూళ్లలో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రతినిధులు తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 14,000 గ్రామ పంచాయతీలు ఉంటాయి. కేవలం 6,000 పంచాయతీల్లోనే ఈ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్న సమాజం. దీంతో ఉపాధ్యాయులను ఎలా సర్దుబాటు చేస్తారని దానిపై స్పష్టత లేదు. ఇకపై ప్రతి నెల రిజిస్టర్ సంఘాలతో కూడా సమావేశం నిర్వహించి సూచనలు తీసుకుంటామని డైరెక్టర్ హామీ ఇచ్చారు. బదిలీలో 8 విద్యా సంవత్సరాలు, హెచ్ఎంలకు 5 సంవత్సరాలు దీర్ఘకాలిక పాయింట్గా సర్వీసును పరిగణలోకి తీసుకుంటామని డైరెక్టర్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎం గాను, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లు కానీ పదోన్నతులు కల్పించి ఆ తర్వాతే బదిలీకి అవకాశం కల్పిస్తామని అందిన దరఖాస్తులు సీనియారిటీ తర్వాత ఆన్లైన్ ర్యాంక్ ప్రకారం బదిలీ చేసేందుకు హామీ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.